ఇప్పుడు ఏంటంటే జనం సపోర్ట్ ఉంది కాబట్టి కోర్టు అయినా ఆదరించింది కాబట్టి తక్కువ శిక్షలో బయటకు వస్తాడని మేము అనుకుంటాం. ఆ తల్లి బాధను ఎవరు తెలుస్తారు? ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది, ఉరి తీసిన పాపం లేదు. చట్టం తన పనులు తాను చేసిద్ది. కానీ ఏంటంటే ఆయన పరంగా అక్కడ ఉన్న అభిమానులు కానీ ఆ జనం కృష్ణలంక అభిమానులు కానీ ఈరోజు బయటకు వచ్చి ఆయనకి అక్కడ దాకా ఆయన తీసుకెళ్ళొద్దు అని చెప్పేసి చేశారు చూసావా, అది ఒక్క ఆదరణ ఆయనకి చాలు. బాధ అనేది లేకుండా ఉంటుంది. తర్వాత బెయిల్ మీద వచ్చినా కానీ ఏదైనా చట్టం పరంగా ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన ఆదరణ అనేది జనంలో కనపడింది. ఒక రౌడీని చేసిన ఎన్కౌంటర్ చేయకూడదు, చట్టానికి అప్పచెప్పాల్సింది పోయి జరిగిన కొన్ని పొరపాటుల వల్ల ఆయన ఇరుక్కున్నాడు. దానివల్ల జరిగిన పరిణామాలే మనం చూస్తున్నాం. కానీ చట్టం తన పని తాను చేసుకునేది కాబట్టి, కానీ జనం ఆదరణ ఆయన మీద వచ్చినందుకు ఆయన చేసిన పని అంత మంచిదన్న. కృష్ణలంక బాజీలో ఆయన్ని మర్చిపోలేరు. అట్లాగే ఆ రౌడీ సీటర్ కూడా చేసిన ఎదవ పనులు చాలా ఉన్నాయి. 23 ఏళ్ళు అనొచ్చు కానీ చాలా ఉన్నాయి. అప్పటికే 25 కేసులు అంటే ఇంకా కేసులు పెట్టిన ఎన్ని చూస్తుంటారు వాళ్ళు, ఎంత భయాందోళనలకి గురై ఉంటారు జనం అక్కడ. దాన్ని కూడా కుల రాజకీయానికి అంటించి ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ అది రాజకీయంగానే కాకుండా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టెప్ వల్ల సరైన నిర్ణయాలు జరుగుతున్నాయని మేము అనుకుంటాం. సిఐ గారి మీద కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఆస్తుల విషయంలో కానీ కావాలని కేసులు పెడతారు, వేధిస్తారని చెప్పేసి కొన్ని అనుమానాలు. సంపాదించుకున్న వాళ్ళు ఎవరన్నా? గవర్నమెంట్ ఎంప్లాయర్ సంపాదించుకోకుండా ఈనాడు ఉన్నాడా? ఏసీబీ సిబిఐ అనే పొడుకున్నాయి కాబట్టి సంపాదించుకుంటున్నారు. దానిలో తప్పేముంది? వాళ్ళని రైట్ చేయమను. ప్రతి ఒక్కరు దొరుకుతారు, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయర్ దొరుకుతాడు. మరి దొరకడా? ఒక్కొక్కడు ఎన్ని చేస్తున్నాడు. ఒక గవర్నమెంట్ టీచరే పక్కకి స్కూల్ పెడుతుంది, దానిలో ఎవరు పట్టించుకున్నప్పుడు ఈయన మీద ఎట్లా నిందలేస్తారు? నువ్వు సీసీటీవీ ఫుటేజ్ మాయమైందని చెప్పేసి కూడా మాయం చేశారని చెప్పేసి పోలీసులు ఏం చేస్తారు? అంత అవసరం పోలీసులకి లేదు. ఓకేనా, క్లారిటీగా ఉన్నారు. జరిగింది ఆ రోజు ఏంటంటే ఆ దహనం చేయటం అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న. ఈయన దహనం చేయడం అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్, అది ఎటో వెళ్ళిపోయింది. దానివల్ల ఈయన ఇరుక్కున్నాడు. కానీ ఆయన కోర్టుకు హాజరుపరిచినట్టయితే ఈరోజు హీరో ఆయన. ఓకేనా, జరిగిన పొరపాటు వల్ల, జైల్లో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల ఆయన వల్ల ఇరుక్కున్నాడని మేము అనుకుంటున్నాం. అట్లాగే బయటపడతాడు అని మేము అనుకుంటున్నాం. ఏంటంటే జనం సపోర్ట్ ఉంది కాబట్టి కోర్టు అయినా ఆదరించింది కాబట్టి తక్కువ శిక్షలో బయటకు వస్తాడని మేము అనుకుంటున్నాం. మంచోడిని అయితే పట్టించుకునేవాళ్ళు కాదు. చనిపోయింది ఒకడు క్రిమినల్ అని అందరికీ తెలుసు. ఆ ఉద్దేశంతోనే ఆయన ఆదరించారని మేము అనుకుంటున్నాం. అట్లాగే జనాల్లో ఎప్పుడు ఉండే మనిషి ఆయన. ఏదైనా సమస్య వచ్చినా కానీ ముందు కనపడే ఎవరంటే ఆయన. కాబట్టి ఆ ఉద్దేశంతో అంత ఆదరణ వచ్చింది అని మేము అనుకుంటున్నాం. సాయి కృష్ణ ఫ్యామిలీకి ఇప్పటికి న్యాయం జరిగిందంటారా? జరిగింది. ఆమె చెప్పింది, దీన్ని రాజకీయం చేయమాకండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు దారి చూపించారు అని ఆమె కళాఖండగా మీడియా ముందు చెప్పింది. కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు. దీన్ని ఏదేదో చేద్దామని రాంబాబు గారు ట్రై చేశారు, కానీ వాళ్ళ ఆటలు అది. సో మరి జగన్ గారు వచ్చాకే ఈ అరెస్ట్ దాకా వెళ్ళిందని చెప్పేసి కూడా కేసు చాలా మంది చెప్తున్నారు. జగన్ గారు ఆ కేసు, నేను జగన్ గారిని ఒకటి కోరుకుంటున్నాను, అయ్యా ఇట్లాంటి ఆటికి కాదు. నీ కారు కింద ఒక వ్యక్తి పడ్డాడు, నీ అభిమాని. వెళ్ళావా ఇప్పుడు దాకా? వెళ్ళావా? ఆయన మొహం చూసావా? మరి ఇక నువ్వు కూడా దీని మీద రాజకీయం చేసావు అనుకో, అందరూ తిట్టుకునే పరిస్థితిలో నువ్వు ఉండవు. కాముగా ఉండవు, ఏం మాట్లాడలా. ఒకరోజు వచ్చో ఏదో తెలిసి తెలియని మాట్లాడినావు, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. దీని విషయం ఇంకా నువ్వు వదిలేస్తే నీకు బెటరు. దీన్ని మళ్ళీ లాగాలని చూసావు అనుకో, నీకే మైనస్ అవుతుందని మేము అనుకుంటాం. అరెస్ట్ చేయాల్సిందే. చట్టం తన చేతుల్లోకి తీసుకొని ఆ పిల్లోని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇష్టానుసారంగా కొట్టడము, ఆ తల్లి బాధను ఎవరు తీరుస్తారు? ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది. ఉరి తీసినా పాపం లేదు. ఉరి తీసినా కూడా కరెక్టే. నేను విజయవాడ నడిగొడ్డున ఉరి తీసే నువ్వు ఒక పోలీసు అనేవాడు తప్పు చేయడు. ఇప్పుడు రక్షించాల్సిన పోలీసులే ఈరోజు తప్పు చేస్తే అరెస్ట్ కాదు చేయాల్సింది. నిజంగా విజయవాడ నడిగొడ్డున ఉరి తీసే ఇంకొకరికి ధైర్యం అనేది ఉంటుంది. ఇంకొకరు తప్పు చేయాలంటే భయపడతారు. అంటే చాలామంది సపోర్టర్స్ పెరిగిపోయారు ఆయనకి సడన్గా. ఎట్లా చూస్తారు? ఎవరికి సపోర్టర్స్? ఎందుకు వేరేగారు సపోర్టర్స్? ఆస్తులు ఉన్నాయి కదా, డబ్బున్నోనికే జై కొడతారు. ఇప్పట్లో డబ్బు లేని తిట్టు ఎవరు రారు. డబ్బు లేనివాడు నిజాయితీపరుడైనా వాని మాట ఎవరు నమ్మరు. డబ్బులున్నాడు అబద్ధాలు చెప్పినా వాని మాట తెలుస్తుంది. ఆ రకంగా ఈరోజు పోతే ఏపీలో రాజకీయం జరుగుతుంది. దానికి బట్టి వాళ్ళు ఏమైనా మనుషులనే మాయం చేసినారు. సీసీ ఫుటేజ్ ఏముంది? అతన్నే లాకప్ డెత్లోనే చంపినారు. సీసీ ఫుటేజ్లు ఇవన్నీ ఒక లెక్క. వీళ్ళు ఏం భయపెట్టాలా, హల్చల్ చేయాలా, గొడవలు క్రియేట్ చేయాలా, రాజకీయంగా వాళ్ళని ఇళ్ళను ఎగలేపాలా, రచ్చ చేయాలా అనే రకంలోనే వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. అన్నీ వస్తున్నాయి ఒకటికి ఒకటి. ఒక సాధారణమైన సీఏ అన్ని కోట్ల ఆస్తి సంపాదించాడంటే ఇతని వెనకాల ఎంతమంది ఉన్నారో, ఎంతమంది పెద్దలు ఉన్నారో, ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళని కూడా బయటికి తీయాలి. వాళ్ళని కూడా బయటికి తీసే ఆ పిల్లోనికి న్యాయం చేసినట్టన్నా అవుతుంది ఆ తల్లికైనా. అరెస్ట్ కాదు, నా ఉరి తీసేనే ఆ తల్లి కొడుకుపోతాను తీర్చలేరు కదా. అరెస్ట్ ఏముంది? ఇప్పుడు అతను ఇప్పుడు ఎన్ని తప్పులైనా కానీ దానికంటూ చట్టం ఒకటి ఉంది, కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు ఎవడు తప్పు చేయని ఎవడున్నారు? ఎంతోమంది రౌడీ షీటర్లు ఉన్నారు. అదే విజయవాడలో 100లో కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు ఎవరు లేని కేవలం 20 కేసులు ఉంటే ఏదో తప్పు చేస్తారు, దాన్ని కోర్టులు ఉన్నాయి, ప్రవేశపెట్టాలా. చంపే హక్కు నీకు ఎవరిచ్చినారు? అంటే నీ కుటుంబ సభ్యులైతే నువ్వు చంపుతావా? వేరే వాడు పేదవాడనే కదా, ఏం చేయలేడనే కదా, వాడు ఏం చేసుకోలేడు, వాడి దగ్గర డబ్బు లేదు, వాడి పేద కుటుంబం అనే నువ్వు విరవీగిపోయినావు. ఈరోజు అదే నా వల్ల నీకు మెడకు చుట్టుకుంది. ఈరోజు ఖచ్చితంగా అనుభవించాల్సిందే సీఏ. సీఏ గారు అరెస్ట్ చేయాలి, ఆయన శిక్ష పడుతుందని భావిస్తున్నారు, నమ్ముతున్నారు? శిక్ష చూడాలా ఏం పడుతుందో ఏమో, కుటుంబపోతాం కదా ఉండేది. అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు అరెస్ట్ చేసినట్టే అరెస్ట్ చేస్తారు, మళ్ళీ వదిలిపెడతారు 4 రోజుల కోసం. ఇది ఇప్పుడు బాగా ప్రెజర్ ఉంది కదా, ప్రెజర్ కోసం ఏమైనా అరెస్ట్ చేస్తారు, మళ్ళీ వదిలేస్తారు. అది ఎవరికి తెలియదు. వీళ్ళు అంతా రౌడీజం చేస్తున్నారు. అంతా డబ్బు లేని పక్కకే పోతారు కదా అందరూ, డబ్బు లేని పక్కకు రారు కదా. సీఏ అవసరం ఉంటుంది, అతనికి సంబంధించిన 1000 కోట్ల ఆస్తి సంపాదించడం కాబట్టి ఎంతమంది ఉంటారో టచ్లో ఎవరికి తెలుసు. వాళ్ళందరే ఉండేది సపోర్టర్గా, సామాన్యమైన పేదవాడేం సపోర్ట్గా రాలేదు కదా సీఏకి. ఈ పిల్లోనికే సపోర్ట్ ఉన్నారు కదా. ఎవరు వస్తారు, ఎవరు రా సపోర్ట్లు? వాళ్ళకు ఉన్నోళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు అంతే, లేనోని పక్కకు ఎవరు రావట్లేదు.